సో ఈ పాయింట్ అనుకున్నప్పుడు, ఈ స్టోరీ అనుకున్నప్పుడు, చేస్తున్నప్పుడు సో బాగా స్టోరీ మీద కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? షూటింగ్ సగం అయిపోతున్నప్పుడా ముందు నుంచి? స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే, షూటింగ్ కంటే కూడా నేను రాసేటప్పుడు ఎక్కువ నమ్మకం, ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో రాసిన కాన్ఫిడెంట్ టెస్ట్ తీసేటప్పుడు ఇంకా బలం అయింది. యాక్చువల్ బేసిక్గా నేను ఈ ప్యాటర్న్ అనుకుంటున్నప్పుడే తెలియకుండా ఉంది, వర్క్ చేసేటప్పుడే ఉంది ఆ నమ్మకం. సో ఆల్మోస్ట్ షూటింగ్ అంతా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగి మమ్మీ డబ్బింగ్ కూడా అయిపోయినప్పుడు మీరు చూస్తుంటారు, లైక్ ప్రొడ్యూసర్లు అందరూ చూస్తుంటారు. సో అండ్ లైక్ అవుట్పుట్ మొత్తం వచ్చిన తర్వాత వాళ్ళు చూసినప్పుడు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి సార్? కిషోర్ గారు అయితే దిస్ ఇస్ ద ఫిలిం ఐ వాంట్ టు మేక్, ఇది ఇలా ఈ సినిమానే, ఇది నా సినిమా, నా బ్యానర్లో వచ్చే సినిమాలకి ఇది కిషోర్, ఐ ఫెల్ట్ దట్ అండ్ వెరీ హ్యాపీ. ఓకే. మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్, మీరు వాళ్ళందరికీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు ఇప్పుడు? ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఈ స్క్రిప్ట్ మీదే కీప్ ఆన్ వర్కింగ్ అనమాట. సో అప్పుడప్పుడు మేము ఫోన్లు చేసుకోవడం, ఏదైనా విషయం గురించి మాట్లాడడం తప్ప దీని గురించి ఎక్కువ. ఓకే. నేను శైలజ ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ వస్తుంది. సో ఎలాంటి సినిమాలు ఇంకా అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి సినిమాలు రావచ్చు ఇంకా ఫ్యూచర్లో? అంటే మ్యాక్సిమం నాకెలా స్క్రిప్ట్ ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి. ఇది కొత్తగా ఉంది, ఇది కొత్తగా ఉంది, ఇది ఇలా ఉన్నా ఇలా స్క్రిప్ట్ ఎంజాయ్ చేయగలిగితే స్క్రిప్ట్ బేస్డ్ ఎక్కువ వెళ్దామని. ఒక ఆడియన్స్ని 2.5 hours కూర్చోబెట్టగలిగితే, నేను థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే ఎలాంటి సినిమా నేను ఎంజాయ్ చేస్తానో అలాంటి సినిమా మనం చేయాలి. నాకు రాజ్ కుమార్ హిరానీ గారి స్క్రిప్ట్స్ ఉన్నాయి కొన్ని సినిమా. సో అంటే ఆ సినిమా గురించి అంత బలమైన స్క్రిప్ట్స్ బాగా, అంటే మనమే ఎంజాయ్ చేయాలి స్క్రిప్ట్ని. అట్లీస్ట్ అంటే ఎలా చెప్పాలి, స్క్రిప్ట్ మెయిన్ ఇదిగా ఉండాలన్న సినిమాలే చేద్దాం. కథ బాగుండాలి, కథే జనాలు కూర్చోబెట్టగలగాలి. మన జనాలు ఎప్పుడు కూడా మన సినిమా డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ అండ్ దే విల్ గెట్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్. టీజర్ ట్రైలర్ అసలు ఎంత ఆదరించారంటే థ్యాంక్స్ టు దెమ్. యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు మాకు అనిపించింది, ఒక డైలాగ్ విన్నప్పుడు ఏంట్రా గడ్డం పెంచుతున్నాం అంటే లవ్లో ఫెయిల్ అయితే గడ్డం మీద ఇలాంటివి వింటున్నప్పుడు అది భలే న్యాచురల్గా ఉన్నాయి, మామూలుగా మాట్లాడుకునే డైలాగ్లో ఉన్నాయి, ఇదేదో సినిమా కోసం రాసిన డైలాగ్. సినిమా మొత్తం కూడా మీకు అలాగే బేసిక్గా నేను చేసుకున్న కథలు రాసేటప్పుడు అలాగే న్యాచురల్గా వెళ్తూ ఉంటాను మ్యాక్సిమం. సో మాకు అర్థమైంది ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడు ఎవరి కాళ్ళు ఊహించుకుంటారేమో, ఒక రాములో ఎవరి కాళ్ళు ఊహించుకుంటారు, అమ్మాయిలో ఎవరి కాళ్ళు ఊహించుకుంటారేమో, ఫాదర్ మదర్ ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళందరూ ఊహించుకునేటట్టుగా ఉంది అని. సో డెఫినెట్గా సార్ మా అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది సాంగ్స్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత. ఒక మంచి సినిమా చూడబోతున్నాం కొత్త సంవత్సరంలో, అది 2016 ఫస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడానికి వచ్చే మూవీ నేను శైలజ. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డైరెక్ట్ చేసే ముందు బేసిక్గా నేను అనుకుంది ఏంటంటే ఫస్ట్ వీ షుడ్ నో అసలు స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, డైలాగులు. ఎందుకంటే ఒక కథ మనం అనుకుంటే మనం కన్వే చేయడం ఎక్కువ ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. మన సోల్లో ఉన్న ఒక ఇది కదా అది, ఆ కథని ఎక్స్ప్రెస్ చేయడం మనమే రాసుకుంటే ఎక్కువ బెటర్గా ఎక్స్ప్రెస్ చేయగలం మనకు నమ్మకం. అందులో క్యారెక్టర్ ఎలా అంటే డైలాగులు కూడా ఎలా ఈ సినిమాలో ఎలా ఉంటుందంటే ప్రతి క్యారెక్టర్ ఎలా మాట్లాడాలని రాసుకునేటప్పుడే మనకు తెలుస్తుంది. ఇలా మాట్లాడాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి, హీరో ఇలా సో ప్రతి క్యారెక్టర్ సత్యరాజ్ ఎలా ఉంటుంది. సో అవన్నీ రాసుకోవడం వల్ల రేపు మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా ఇట్ విల్ మోర్ ఈజీ అనమాట.